రామ్ నారాయణ్ రామ్. ఆకాశం, ప్రకృతి, భూమి, శక్తి ఇవన్నింటినీ పునఃపునః వందనం చేయాలి. రామ్ నారాయణ్ రామ్ అనే బీజ మంత్రాన్ని నిరంతరం జపించాలి. ఎందుకంటే ఆ మంత్రంలో మొత్తం బ్రహ్మాండం సంచితమై ఉంటుంది. ఆకాశం నుంచి శక్తిని పొందిన ప్రకృతి నిర్మాణమైంది. ఆ ప్రకృతి నుంచే మేమందరం ఏర్పడి అనుసంధానమయ్యాం. ఆకాశంలోనే తారలు, నక్షత్రాలు పుట్టాయి. సూర్యుని కంటే ఎన్నో రెట్లు పెద్ద నక్షత్రాలు కూడా ఆకాశంలో ఉన్నాయి. సృష్టి మొదట అణువంతా చిన్నగా ఉండేది, కానీ క్రమంగా అది విస్తరించుకుంటూ గొప్పగా మారింది. ఈ భూమిపై దాదాపు 800 కోట్ల మందిని మనం చూస్తున్నాం. వారి శరీరాలన్నీ రామ్ నారాయణ్ రామ్ తత్వంతో నిర్మించబడ్డవే. ఇందులో పంచభూతాలు కలిసి ఉన్నాయి. ఈ పంచభూతాల ద్వారానే మనకు శక్తి, వివేకం లభిస్తాయి. అదే వివేకం మనకు జీవితం యొక్క అసలైన అర్థాన్ని బోధిస్తుంది. జీవితాన్ని ఎలా, ఎటువంటి పద్ధతిలో జీవించాలి అనే విషయాన్ని. సమాజంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నా వారు అజ్ఞానుల్లా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు ఎప్పుడైనా ఆలోచిస్తారా? వీళ్ళు నిజమైన మనుషులుగా ఎప్పుడైనా మారతారా? సూర్యుడి లేకుండా మనం బతుకగలమా? గాలి లేకుండా మనం బతికగలమా? ఆక్సిజన్ లేకుండా మనం బతకగలమా? ఇవన్నీ ఒక సమతుల్యతలో ఉన్న అంశాలే. చెట్లు, మొక్కలు, వీటికి విలువ లేదని మనం భావించాలా? కేవలం మనుషులకే హక్కులు ఉన్నాయా? మనం చెట్ల నుండి పండ్లు తీయగలమా? పూలను పీకగలమా? అవి బాధపడవా? ఒకసారి ఊహించండి, ఒక చెట్టు వచ్చి మీ తలపైని జుట్టు పీకేస్తూ ఇవి నాకవసరం అన్నట్లు చెబితే ఎలా ఉంటుంది? ఒక మొక్క చెబితే మా అవసరానికి మీ తలపై ఉన్న జుట్టంతా కావాలి అని మీ పరిస్థితి ఎలా ఉంటుంది? మీకు పూలు, పండ్లు అవసరమైతే అడిగి తీసుకోండి. ఎవరైనా చెట్టును అడిగి తీయడమా? అదే వంటివి మనుషులపై జరిగితే మన పరిస్థితి ఏమవుతుంది? ప్రతి మనిషి తన జీవితాన్ని విలువైనదిగా మార్చుకోవాలంటే రామ్ నారాయణ్ రామ్ అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్ర జపం జీవితంలోని క్లిష్టతలను తొలగిస్తుంది, సమస్యలను ఎదుర్కొనడంలో సహాయపడుతుంది. ఈ జపం మనిషికి తెలియజేస్తుంది అతను భూమిపై ఎందుకు పుట్టాడో, అతని బాధ్యతలు ఏమిటో. మీరు మీ బాధ్యతలు గుర్తించకపోతే మీకు మరియు ఇతరులకు మేలు చేయలేరు. ప్రకృతి మీను ఈ భూమిపైకి పంపిందంటే మీరు దేశంలోని ప్రతి మూలకు ఈ సందేశాన్ని చేర్చాలని రామ్ నారాయణ్ రామ్ అనే మంత్రాన్ని జపిస్తే అది మనిషికి లోతైన శాంతిని ఇస్తుంది. ఇది ఒక అద్భుతమైన నామం. దీన్ని జపించడం ద్వారా మనం మన అంతరాత్మతో సాక్షాత్కారం పొందుతాం. మీరు ఇప్పటి వరకు మీ అంతరంగ, మీ స్వంత శక్తులను చేకూరలేకపోతే ఇప్పుడు రామ్ నారాయణ్ రామ్ అనే నామంతో మమేకమైపోండి. అప్పుడే మీరు మీ కలల్ని మాత్రమే నెరవేర్చుకోరు, మీలో ఒక ప్రత్యేకమైన శక్తిని అనుభవిస్తారు.